నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు అనుకున్నవి జరగడం లేదా? అసలు అవి జరుగుతాయా? జరగవా? ఒకవేళ అయితే ఎప్పటికల్లా జరగవచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1 ఈ వైట్ ఫ్లవర్. పైల్ నంబర్ 2 ఈ ఆరెంజ్ కలర్‌ది. అండ్ పైల్ నంబర్ 3 ఈ పింక్ రోజ్. సో, ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. వీటిపైన కాన్సంట్రేట్ చేయండి. మీకు ఏ ఎలిమెంట్ అయితే చాలా బాగా నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అన్నీ నచ్చినాయంటే అన్నీ చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకు ఎప్పుడు ఈ రీడింగ్ అనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ వైట్ ఫ్లవర్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. మీరు అనుకున్నవి జరుగుతుందా? జరగదా? ఒకవేళ జరిగితే ఎప్పటికల్లా జరగవచ్చు అనేది మనం చూద్దాం ఈ రీడింగ్ ద్వారా. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఫస్ట్ అయితే మనం కార్డ్స్ని మంచిగా షఫిల్ చేసుకొని జస్టిస్ నేను ఇంకా చెప్పనవసరం లేదు. సో 6 ఆఫ్ పెంటికల్స్, డెత్, టెంపరెన్స్, డెవిల్, ఫైనలీ ద స్టార్. ఇక్కడ తెలుసా మీకు అవుట్ ఆఫ్ 6 కార్డ్స్ మీకు 5 కార్డ్స్ వచ్చి మేజర్ ఆర్కానా వచ్చినాయి. సో ఖచ్చితంగా మీరు అనుకున్నవైతే జరుగుతుంది. సో జరగడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. కొంతమంది ప్రేమ గురించి కూడా అడిగినిండొచ్చు. లైక్ నేను ఏదైతే అనుకుంటున్నానో నాకు దీంట్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా లేదా, ఏవైనా కానీ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవైతే జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. డెవిల్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్ కింద వచ్చింది. 6 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే మామూలుగా నీకు రావాల్సింది నీకు, నాకు రావాల్సింది నాకు అని. అంటే న్యాయబద్ధంగా ఎవరికి ఏది చెందాలో వాళ్ళకి అది చెందే విధంగా చూస్తుందన్నమాట. సో ఈక్వల్ షేర్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఎవరి క్రెడిట్స్ మనం తీసుకోము, మన క్రెడిట్స్ ఎవరన్నా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే మన దానికోసం మనం పోరాడతాం అన్నమాట. సో దాని కింద డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి మీలో ఏమన్నా నెగటివ్ థింగ్స్ ఉంటే, అంటే మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ మీరు అనుకున్న దానిపైన పెడుతున్నారా పెట్టట్లేదా. ఇక్కడ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ కింద స్టార్ కార్డ్ ఉంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఫేస్ చూస్తే ఇక్కడ కూడా చూడండి హార్ట్ ఉంది. సో మీరు చాలా సెన్సిటివ్గా నిండింటారు, మీరు చాలా బ్యూటిఫుల్ సోల్స్ అయి నిండింటారు. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీ లోపల ఏదైతే ఆ సెన్సిటివ్ కోణం ఉందో దాన్ని మీరు అలానే ఉంచుకోండి. ఎవరికో నచ్చట్లేదని చెప్పి దాన్ని మీరు మార్చుకుంటూ వెళ్తే చూసారా ఫేజ్ ఎట్లుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి అమ్మాయి ఫేజ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. మీరు మీలాగా ఉన్నప్పుడే మీకు అందం వస్తుంది, లేకంటే మీకు ఆ శోభ వస్తుంది అనమాట. మీరు ఇంకొకరిలాగా ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ కూడా మీరు అవ్వరు, కాబట్టి మీరు అనుకునింది జరగదు. సో మీరు మీలాగే ఉండి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు కొన్ని మార్పులు చేర్పులతో. ఇక్కడ ఫస్ట్ మీరు అనుకునింది జరగాలి అంటే మీరు పెట్టాల్సిన అన్ని ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. ఒకవేళ మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే మీరు ఫస్ట్ ఆ బ్యాలెన్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే జస్టిస్ కింద టెంపరెన్స్ వచ్చింది. న్యాయం కావాలంటే ఓపిక ఉండాలి, ఆ మోడరేషన్లో ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన నోరు, మన మాట, మన చేతలు ఇవన్నీ మనం అదుపులో పెట్టుకోవాలి. సో మీ పోరాటంలో ఆ దమ్ముంటే, లేదు మీ పోరాటంలో ఆ న్యాయం ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఒక అర్థం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటివి జరగాలి. కాకపోతే ఇక్కడ జరగట్లేదు అంటే, ఒకటి మీరు బ్యాలెన్స్లో లేరు, 2 మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ పెట్టట్లేదు, 3 మీకు ఏవైతే లేజినెస్ కావచ్చు ఏవన్నా కానీ మీకే అర్థమవుతా ఉంటుంది వీటి వల్ల నేను అనుకున్న దాన్ని నేను సాధించలేకపోతున్నాను అని. అలాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వదిలేసేయాలి. 4 హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 అన్నిటికన్నా ముఖ్యం ఓపిక అయితే
ఉండాల్సిందే, ఓపిక పట్టగలగాలి, మీరు మీలాగే ఉండాలి, మీరు ఇంకొకరిలాగా తయారవ్వకూడదు. సో, ఎప్పుడు మీరు మీలాగే ఉంటారో అప్పుడే మీరు ఇంకొకరిని ఇంప్రెస్ చేయగలుగుతారు, ఇంకొకరికి నచ్చుతారు. మీరు ఇంకొకరిలాగా మాస్క్ ఏసుకుంటే మట్టుకు మీరు మీరు అనుకున్న వాళ్ళకి మీరు నచ్చడం లేదు. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను లైక్ ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడ జస్టిస్‌కి క్లారిఫికేషన్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. ఈ న్యాయం మీరు అనుకుంటున్న ఇది ఎందుకు ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ మనం ఏవైతే అనుకున్నామో ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే రాజు. ఇక్కడ రాజు అంటే ఏంటి? వాండ్స్‌లో హైయెస్ట్ కార్డ్ వచ్చి కింగ్. ఎక్కడైనా కానీ మైనర్ ఆర్కానాలో హైయెస్ట్ కార్డ్ వచ్చి కింగ్. సో, మీకు ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ గానీ, మీలో ఉన్న ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ కావచ్చు, మీరు ఏదైతే చేయగలిగే మీలో ఉన్న శక్తిని మీరు కంప్లీట్‌గా ఉపయోగించట్లేదు, మీరు కావాలనుకున్న దానిపైన. సో, మీరు ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా మీరు అనుకున్న దానిపైన ఫోకస్ చేసి, మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ పెట్టి, మీరు చేయాల్సిన టైంకి చేస్తారో, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఎందుకొచ్చింది? ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఒక్కొక్కసారి మీకు లైక్ అంటే నేను చెప్పాను కదా, 6 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు దక్కాల్సింది మీకు దక్కాలి, మీరు ఇవ్వాల్సింది మీరు ఇచ్చేయాలి, మీతో ఉంచి పెట్టుకోకూడదు, మీది కాంది ఇతరుల సొమ్ము పాము వంటిది అంట. సో, పాము విష జంతువు కాటేయగలుగుతుంది. ఇక్కడ అది ఫిజికల్‌గా మెటీరియలిస్టిక్ థింగ్స్ అయిన ఉండకపోవచ్చు, బుద్ధి కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి, కానీ మనం ఏంటంటే మనకు మనసు ఒప్పదు వాళ్ళకి అది చేయడానికి. సో, మీరంత జనరస్‌గా లేకపోతే, మీరు ఇతరులకు మీరు చేయకపోతే ఇతరులు వచ్చి మీకు ఎందుకు చేస్తారు? సో, మీరెంత ఇదిగా అయితే ఒకరితో ఉంటారో వాళ్ళు కూడా మీతో అంతే ఇదిగా ఉంటారనమాట. ఫస్ట్ మీరు ఇవ్వండి, ఫస్ట్ మీరు చేయండి, ఫస్ట్ మీరు మీ ఫీలింగ్స్‌ని బయట పెట్టండి. అప్పుడు ఇతరులు కూడా మీ వైపు అట్లనే ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చేయాలి నాకు, ఫస్ట్ వాళ్ళు నా గురించి ఆలోచించాలి, లేకపోతే ఫస్ట్ వాళ్ళ నుంచి రావాలి ఏదన్నా వస్తే, నేను చులకన అయిపోతానేమో, నేను ఫస్ట్ చేస్తే, లేకపోతే నేను ఫస్ట్ చెప్తే. సో, ఇలాంటి భావాలు ఉన్న దానివల్ల మీరు అనుకునింది ఇప్పుడు వరకు జరగలేదు. అండ్ ఇంకొక కార్డ్ కూడా బయటకు వచ్చింది చూడాలి, హై ప్రీస్ట్రెస్. సో, దాపరికం. చాలా సీక్రెటివ్‌గా ఉంటారు, దాస్తున్నారు దేన్నో. అది ఏది దాస్తున్నారో మీకే తెలియాలి. సో, మీరు దాచిన దానివల్ల మీకు జరగాల్సింది మీకు జరగట్లేదు. మీరు ఎప్పుడైతే ఓపెన్‌గా, క్లియర్‌గా వ్యక్తపరుస్తారో అప్పుడు మీరు అనుకునింది జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ డెత్ కార్డ్ మనకి ఎందుకుంది? మనం డెత్ కార్డ్‌కి క్లారిటీ చూస్తే 9 ఆఫ్ వాండ్స్ ఉంది, 8 ఆఫ్ వాండ్స్ ఉంది. సో, డెత్ అంటే మనకి ట్రాన్స్‌ఫర్మేషన్. మీరు కానీ మాస్క్‌ని మీరు వేసుకొని ఉన్నారు కదా, ఇది ఫాస్ట్‌గా దీన్ని రిమూవ్ చేసేసేయండి. ఎందుకు అంటే మీరు దాన్ని మీరు ఎంత గట్టిగా పట్టుకున్నా కానీ ఏదో విధంగా దాన్ని తొలగించేంత వరకు మీకు జరగాల్సింది మీకు జరగదనమాట. ఇక్కడ మీరు చాలా మొండిగా నిలబడుకొని ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొండితనాన్ని తీసేసేయండి. మీరు మొండిగా ఉన్నారు కాబట్టే మీకు జరగాల్సింది ఇంకా మొండిగా మిమ్మల్ని సాధిస్తోందనమాట. సో, ఇప్పుడు మీకు జరగాల్సింది ఇతరుల వల్ల జరగాల్సిందైతే, మీరు ఇంత మొండిగా నిలబడుకున్నారు కాబట్టి వాళ్ళు మీకన్నా మొండిగా నిలబడుకున్నారు. వాళ్ళు జగమొండిగా ఉన్నారనమాట. సో, మీకు జరగాల్సింది మీకు జరగాలి అంటే, మీరు మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది పాజిటివ్‌గా యూజ్ చేయాలి కానీ, మూర్ఖంగా యూజ్ చేయకూడదనమాట. ఇక్కడ టెంపరెన్స్ ఎందుకుంది? ఓకే. కింగ్ ఆఫ్ కప్స్. సో, టెంపరెన్స్ ఎందుకొచ్చింది అంటే, ఎమోషనల్‌గా మీరు బ్యాలెన్స్‌గా లేరు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, మోడరేషన్‌లో ఉండాలి, బ్యాలెన్స్డ్‌గా ఉండాలి, ఓపికగా ఉండాలి, ఏదన్నా కానీ క్లియర్‌గా ఉండాలి. ఇక్కడ అందుకనే క్లారిఫికేషన్ కార్డ్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్‌కి ఇంట్యూషన్ ఎక్కువ. సో, కప్స్ అంటేనే మనకి ఎమోషనల్ ఎనర్జీస్ గురించి చెప్తాయి అన్నమాట. కాబట్టి మీ ఎమోషన్స్‌ని అయితే మీరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కనెక్షన్స్. ఇప్పుడు మనము మనుషులతో మనం కనెక్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు, లేదు దేనితో అయినా కానీ మనం ఒక కనెక్షన్‌లో వచ్చినప్పుడు మనకు ఆ సాఫ్ట్ ఫీలింగ్స్ అనేటివి ఉండాలి. ఒక్కొక్కసారి కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నారేమో, ఒక్కొక్కసారి తొందరపడుతున్నారేమో, దానివల్ల ఏంటంటే మీకు జరగాల్సింది మీకు జరగట్లేదు. ఇక్కడ డెవిల్ కార్డ్‌కి మనం క్లారిఫికేషన్ చూస్తే 3 కార్డ్స్ వచ్చినాయి.
హ్యాండ్ 4 కార్డ్స్ వచ్చినాయి. హ్యాండ్ మ్యాన్, 3 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంపరర్. ఇక్కడ మీరు లేజీ ఎనర్జీస్లో ఉన్నారు కొంతమంది. ఎక్కడేసిన గుంగలు అక్కడే. మీరు అనుకుంటున్నారు ఇది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలని. కానీ అది జరగాలంటే దాన్ని జరపాలి. అది ఒకటే ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో పనులు ఎట్లా అయిపోతాయి? ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని బయట పనులు కంప్లీట్ అవ్వాలి అంటే బయట పనులు ఎట్లా కంప్లీట్ అవుతాయి? మనం బయటికి వెళ్ళి ఆ పనులని కంప్లీట్ చేసుకురావాలి. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే అదే మనం పని చేయాలి. మనం పని చేయకుండా ఫలితాన్ని ఆశించలేము. మనం పని చేస్తున్నప్పుడు కూడా మనం ఎంతవరకు పని చేస్తున్నామో ఫలితం ఎంతవరకు వస్తుందనేది కూడా పాయింటే కదా. మనం 6 మార్క్స్ క్వశ్చన్కి మనం మ్యాక్సిమం 6 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం బాగా బ్యూటిఫుల్గా రాస్తే, అంత కరెక్ట్గా రాస్తే. 6 మార్క్స్ క్వశ్చన్కి 8 మార్క్స్ వస్తాయా? సో ఇక్కడ ఏంటంటే మీరు 6 మార్క్స్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఆన్సరే రాసి 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ పని తక్కువ ఉంది, ఆశించే ఫలితం ఎక్కువ ఉంది. సో మీరు పని ఎక్కువ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తొందరగా డిసప్పాయింట్ అయిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు అనమాట. నేను చాలా చేసేస్తున్నాను కానీ నాకు జరగాల్సింది నాకు జరగట్లేదు అని చెప్పి నిరుత్సాహపడిపోతున్నారు. చాలా మొండిగా ఉంటున్నారు అనమాట. నేను అనుకున్నదే కరెక్ట్, నేను చెప్తున్నదే కరెక్ట్ అనే దీంట్లో ఉన్నారనమాట. మనం వి నీడ్ నాట్ బి ఆల్వేస్ రైట్. ఎదుటోళ్ళల్లో కూడా ఆ న్యాయం ఉండిండొచ్చు. సో మీరేంటంటే అంత మొండిగా ఉండకండి, మొండి పట్టుదలకి పోకండి. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ పనులు జరిగిపోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫైనల్గా స్టార్ కార్డ్ ఎందుకుంది? స్టార్ మామూలుగా మనకి హోప్, పాజిటివిటీ గురించి చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ బంచ్ ఆఫ్ కార్డ్స్ పడినాయి. సో స్ట్రెంగ్త్, ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్. సో మీకు ఏంటంటే మీకు హోప్ ఉంది, మీకు ఏంటంటే నేను చాలా బాగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాను, నాలో ఆ శక్తి ఉంది, నేను అనుకున్నది నేను సాధించగలుగుతాను. మీరు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా, మీరు ఏదైతే చదువుతున్నారో దాంట్లో హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నా కానీ మీరు వెళ్ళగలుగుతారు. కాకపోతే దానికి మీరు బలంగా కృషి చేయాలి. అండ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ని అయితే అస్సలు వదలకూడదు. సో మినిమంలో మినిమం మనకి ఇవి ఇక్కడ జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే జరగాలంటే మీరేం చేయాలో చెప్పాను కదా. సో ఇవి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మటుకు మీరు అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది. మినిమంలో మినిమం ఎన్ని రోజుల్లో ఇది జరగచ్చు, లేదు వీక్స్ టు మంత్స్, మినిమం ఆఫ్ ద మినిమం ఎప్పటి లోపల జరగచ్చు చూద్దాం మనం ఇప్పుడు. అండ్ మ్యాక్సిమం ఎప్పటి లోపల జరగచ్చు కూడా ఒక కార్డ్ తీస్తాను. మినిమం ఎన్ని డేస్ లేకపోతే వీక్స్. ఓకే, డెత్. ఇక్కడ 13 కార్డ్ వచ్చింది. సో 13 రోజుల్లో, 13 నెలల్లో, అంటే మీరు ఇప్పటికే ఈ ప్రాసెస్లో ఉండి మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నిటినీ మీరు చేస్తూ ఇంకా నాకేదో చిన్నది అడ్డగా ఉంది, నాకు ఇది తెలిస్తే నేను ఈజీగా దీన్ని కూడా అడ్డు తొలగించేయచ్చు అనుకుంటే అది చిన్న పని అయితే 13 రోజుల్లో అయిపోతుంది, లేకపోతే 13 నెలలు పడుతుంది. సో మ్యాక్సిమం ఎప్పటి లోపల అయిపోవచ్చు? మ్యాక్సిమం. బ్యూటిఫుల్, విక్టరీ. సో మీకు రావాల్సిన సక్సెస్ వస్తుంది. సో మ్యాక్సిమం అంటే మీకు 6 months నుంచి 21 months అంటే 2 years. సో 6 to 21 monthsలో అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మినిమం అంటే 13 రోజుల నుంచి 13 నెలలు మీరు అనుకున్న దానిపైన. మ్యాక్సిమం అంటే 2 సంవత్సరాలు అనుకోండి, 6 నెలలకు కూడా కంప్లీట్ అయిపోవచ్చు. సో 13 రోజులు, 6 నెలలు, 13 నెలలు నుంచి 2 సంవత్సరాలు మీరు అనుకున్న దానిపైన మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీరు ఈ టైంలో దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీరు దేని గురించి ఎక్కువ లోతుగా ఆలోచించిన అవసరం లేదు, విశ్లేషించిన అవసరం లేదు. చిన్న చిన్న థింగ్సే. ఒకటి, ఓపిక్గా ఉండడం, హోప్ని వదలకపోవడం, ఎవరికి ఏది చెందాలో మెచ్యూర్డ్గా ఆలోచించి దాన్ని ఇది మనకి సంభవమా, సంభవం కాదా, ఇది మన చేతన అవుతుందా లేదా, మన వల్ల కాంది ఇతరులకు అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా చేయించుకోవడం ఇంకా ఉత్తమం.
సో ఒక్క ఆరికల్ కార్డ్ తీసుకున్నాం ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టినారంటే చెప్పా కదా, విత్ ఇన్ 6 months కూడా అయిపోతుంది. ఇక్కడ చూడండి సైన్స్. ఇన్స్టింగ్స్ ఆర్ ద మెసేజ్ ఫ్రమ్ ద ఇన్నర్ డివైన్. మీకు వస్తున్నాయి, మీకు ఆ సైన్స్ కూడా వస్తున్నాయి దట్ ఈ పని జరిగిపోతుంది, ఈ పని అవుతుంది, కాకపోతే నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇతరుల ద్వారా మీరు అవి వింటున్నారు, లేదు యూనివర్స్ మీకు అలాంటి సైన్స్ పంపిస్తోంది, మీకు అర్థమవుతుంది. సో మీ ఇన్నర్ వాయిస్ని మీరు వినండి, మీ ఇన్స్టింక్ట్స్ని మీరు ఫాలో అవ్వండి. మీరు అనుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే దీన్ని సెలెక్ట్ చేసినారో చూద్దాం మీరు అనుకున్నవి అసలు జరుగుతాయో జరగవా, ఒకవేళ జరిగితే ఎప్పటి లోపల జరగచ్చు అని చెప్పి. ఎక్కువ టెన్షన్ పడకండి. దానే దానే పే లిఖా హై కానే వాళ్ళ కా నామ్ అని. మనది అయితే ఎవ్వరు మన దగ్గర నుంచి దూరం చేయలేరు. ఆ కాన్ఫిడెన్స్ అయితే మీ పైన మీరు ఉంచుకోండి. మీరు నాకు తెలిసి వాట్ యు ఆర్ ల్యాకింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్. మీ పైన మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ప్రతిదీ జరుగుతుంది. మేబీ ఈ రోజు కాకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత. ఒకటే ఉండాలి, ఏంటంటే మనం ఓపిక పట్టాలన్నమాట. టెన్షన్ పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ని తీసేసేయండి. సో వర్క్ ఆన్ యువర్ వీక్నెసెస్. ఏదైతే మనల్ని కిందకి లాగుతుందో వాటిపైన మనం పనిచేసినప్పుడు మనం హ్యాపీగా మనం అనుకున్న దాన్ని మనం సాధించగలుగుతాం. ఓపెన్ మైండ్తో చూడండి, టెన్షన్ అస్సలు పడకండి, అంతా మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండాలి. బ్యూటిఫుల్ సోల్స్. సో ఆ బ్యూటీ ఇంకొంచెం యాడ్ అవ్వాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. బ్యూటిఫుల్. మనకి ఇక్కడ అసలు కార్డ్స్ అట్లే టప్ టప్ప పడుతుంది. సో ఇది ఎక్స్ట్రా కార్డ్ ఈ డెక్లో. సో నేను దాన్ని తీసేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పడింది, తర్వాత ఎంప్రెస్. నేను చెప్పా కదా బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ సోల్స్ అని. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇది వచ్చి ఏంజల్ ది లా న్యూట్. అంటే ఈ డెక్లో ఇది ఎక్స్ట్రా కార్డ్. ఆ ఎక్స్ట్రా కార్డ్ మీకు వచ్చిందంటే మీరు ఆలోచించండి, మీలో ఆ ఎక్స్ట్రా సంథింగ్ ఉంది. సో అది మీరు ఎప్పుడైతే బయటికి తీస్తారో ఆబ్వియస్గా మీరు అనుకునింది మీరు సాధించుకోగలుగుతారనమాట. సో ఇంకా మనం 2 కార్డ్స్ తీసుకుందాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ సోర్డ్స్. మీరు అనుకునింది జరుగుతుందా అంటే, మీరు అనుకునింది లాస్ట్లో 8 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో మీరు అనుకునిన దానిపైన మీరు చాలా కష్టపడాలి. మీరు అనుకునింది జరుగుతుంది, కాకపోతే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ ఉంది. మీరు ఎంత కష్టపడి మీరు చేస్తున్నా కానీ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ ట్రిక్కరీ ఉంది, అంటే దొంగలు ఉన్నారనమాట మీ చుట్టూరు. మీతోనే ఉంటారు, మీరు చేసే దగ్గర మీరు ఏం చేస్తున్నారో గమనిస్తుంటారు, మీ పక్కనే ఉంటారు, కానీ మీకు వెన్నుపోట్లు పొరుస్తుంటారు, మిమ్మల్ని మోసం చేస్తుంటారు, మీ వెనకల గోతులు దోతూ ఉంటారనమాట. సో మీరు పోరాడి అలసిపోయిందంటే ప్లీజ్ మీరు అలసిపోకండి. ఎందుకంటే మీరు చాలా బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు చాలా స్టక్ పొజిషన్లో ఉండిండొచ్చు. ఈరోజు మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు, కానీ మీలో ఆ యూనిక్నెస్ ఉంది. యు ఆర్ సంథింగ్ స్పెషల్. అండ్ మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ మదర్స్ వాచింగ్, మీరు మంచి మదర్స్ అయి ఉంటారు, మీరు మంచి మనుషులు. కాకపోతే మీరు డబ్బుల కోసం ఎక్కువ ఆలోచిస్తుంటే, సంపద గురించి మీరు అనుకున్నట్లు మీకు డబ్బులు రావాలి అని కోరుకుంటూ ఉంటే అది దానికోసం మీరు ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పా కదా ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త. సో ఒక్కొక్కసారి మన బుద్ధి కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి 10 రూపాయలు వస్తుంది, ఈ 10 రూపాయలని ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తేనో లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనో అది 100 రూపాయలు అవుతుందంట అంటే గుడ్డిగా దాని గురించి పెద్దగా తెలుసుకోకుండా ఎత్తుకొని పోయి అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. అదేమవుతుందంటే మీరు అనుకున్న రేంజ్లో దాంట్లో రిటర్న్స్ రావు, దానివల్ల నష్టపోయి ఉంటారు చాలా వరకు. సో మొండి బాకీలు ఉండడం, డబ్బులతో
బాధలు నిండింటాయి. సో, ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అంటే మనకి గ్రోత్ గురించి చెప్తుంది, నరిష్మెంట్ గురించి చెప్తుంది, లావిష్‌నెస్ గురించి చెప్తుంది, అబండెన్స్ గురించి చెప్తుంది. మీ లైఫ్‌లో అవున్నాయి. కాకపోతే ఏంటంటే, వాటిని మీరు కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తున్నారా అంటే లేదు. ఇవి జరుగుతాయా అంటే జరుగుతాయి. కానీ దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మీ చుట్టూరు ఒక్కరు గాదు. చాలామంది అన్‌వాంటెడ్, అన్నెసెసరీ అండ్ అవెట్లా జెప్పాలి? చాలా కచ్చి కుళ్ళు పట్టిన మనుషులున్నారు. చూడండి, ఈ అమ్మాయి చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ ఎనకాల ఒక అమ్మాయి ఈ అమ్మాయిని చూస్తుంది చూడండి. అట్లా ఎవరో ఒకరు నిఘా వేసినట్టు మీ పైన కళ్ళుంటూనే ఉంటుంది. మీకు డైరెక్ట్‌గా మీ ముందర మాట్లాడకపోతే మీ వెనకాల మాట్లాడుతుంటారు. ఈవిల్ ఐస్ అంటారు గదా! దిష్టికి ఎంత పెద్ద రాయైనా పగిలిపోతుందంట. ఆ కంటి చూపుకి అంత పవర్ ఉంటుంది. సో, అలా అన్ని కళ్ళు మీ పైన ఉన్నాయన్నమాట. సో, ఈర్ష్యగా చూస్తున్నారు. మీకు అనుకునింది జరుగుతుందంటే జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఈ కీ తాళం తన చేతి నుంచే హ్యాంగ్ అవుతోంది. తన చేతిలోనే ఉంది. కానీ చూపు ఇంకొక వైపు ఉంది. సో, మీకు మీకు జరగాల్సినటివి జరగాలి. కానీ దానిపైన ఎగ్జాక్ట్ కాన్సంట్రేషన్. దీనిపైన నేను ఎగ్జాక్ట్‌గా పెడితే నేను దాన్ని సాధించుకోగలుగుతాను. ఈ ఒక్కటి నాకు క్లియర్ అయిపోతే నేను అనుకునింది నేను తెచ్చుకోగలుగుతాను. నా బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. ఈ బ్లాకేజెస్‌ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? చూద్దాం, మనం ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాము. సో, క్లారిఫికేషన్‌లో మనం ఏమన్నా డీకోడ్ చేయగలుగుతామేమో మనం చూద్దాం. మీరైతే మీ పైన కాన్ఫిడెన్స్ అస్సలు వదలకండి. ఎందుకంటే యూ ఆర్ యూనిక్. ఈ ఈ డెక్‌లో ఇది స్పెషల్ కార్డ్. అసలకి టారోలో మామూలుగా మనకు 78 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో 79 కార్డ్స్ అండ్ ఇదొచ్చి ఏంజెల్ వచ్చి ఎక్స్‌ట్రా కార్డ్ అన్నమాట. ఏంజెల్ కార్డ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్‌గా మీకు ప్రొటెక్షన్ ఉంది. ఇంత మిమ్మల్ని మనుషులు ఇట్లా మోసం చేసి, మిమ్మల్ని కిందకి లాగి, మీ పైన ఇట్లా మీ ఎనకాలంతా ఏం చేస్తున్నా గానీ, మీరింకా సర్వైవ్ అయ్యి మీరు కాస్తో కూస్తో మీరు అనుకున్న స్థితిలో ఉండగలిగినారు అంటే, అది ఈ ప్రొటెక్షన్ వల్లనే. సో, మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. ఎవరన్నా మీకు మంచి చేస్తారో, చేయరో దేవుడు మీకు మంచి చేస్తారనమాట. మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు, మిమ్మల్ని దేవుడు ప్రొటెక్ట్ జేస్తున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు 100 కాదు 200% ఎఫర్ట్స్ పెట్టి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకునింది మీరు సాధించగలుగుతారు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ ఎందుకుంది? మనం ఇప్పుడు హ్యాంగ్డ్ మ్యాన్‌కి క్లారిఫికేషన్ కార్డ్. అంటే ఆగి ఎందుకున్నారు? ఎందుకు మీరు అనుకున్న పనులు జరగట్లేదు? సో, ఇవి కంప్లీషన్స్. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్‌కి మళ్ళా హ్యాంగ్డ్ మ్యానే క్లారిఫికేషన్ కార్డ్ కిందొచ్చింది. సో, మీరు అనుకునింది స్టక్ సిట్యుయేషన్‌లో ఉంది. కంప్లీట్ జేయాలనుకున్నటివి కంప్లీట్ అవ్వట్లేదు. ఆ రిజల్ట్స్ 100% రావట్లేదు. దానివల్ల మీరేందంటే చాలా కుంగిపోయినారనమాట. చాలా ఆలోచిస్తున్నారు. నిద్రలేని రాత్రులు స్పెండ్ జేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా 2 ఆఫ్ వాండ్స్. మీరు ఏ దారిని ఎంచుకోవాలి అనే దాని పైన క్లారిటీ రావట్లేదు. సో, ఎట్లా వెళ్తే, ఎవరి ద్వారా వెళ్తే మనకి పనులవుతాయి అనేది మీకు క్వెషన్ మార్క్ లాగా తయారైంది. సో, నాకు తెలిసి మీరు పవర్‌ఫుల్ లేడీ ఎవరో ఉండింటారు మీ మీ లైఫ్‌లో. ఎందుకు అంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ నాకు స్ట్రైకింగ్‌గా నాకు ఎన్ని కార్డ్స్ చూసినా గానీ నాకు మళ్ళా ఎంప్రెస్ కార్డ్, మళ్ళా ఈ ఏంజెల్ కార్డ్ పైకే ఎళ్తున్నాయి. సో, 2 పవర్‌ఫుల్ లేడీస్ అన్నా ఉండింటారు. లేకపోతే ఒక్కరైతే ఖచ్చితంగా ఉన్నారు. సో, వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడితేనో, వాళ్ళ సలహా మేరన మీరు చేస్తేనో, అప్పుడు మీరనుకునింది మీకు క్లియర్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు మీకు దారి చూపిస్తారు ఖచ్చితంగా. మీరు అడగాలి. మీరు ఎళ్లి అడగాలి. మీరు కూర్చొని మాట్లాడాలి. సో, అలాంటి గార్డియన్ ఏంజెల్ అయితే మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. సో, ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఎందుకుంది? ఓకే. 4 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. మనకి ఎండ్ ఆఫ్ ద డెక్‌లో కూడా 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ వర్క్ కరెక్ట్‌గా మీరు అనుకున్న విధంగా వెళ్ళట్లేదని చెప్పి మీరు వర్రీ అవుతున్నారు. అండ్ దానివల్ల ఏంటంటే మీరు ఆహ్, ఎక్కువ శ్రమిస్తున్నారనమాట రెస్ట్ లేకుండా. కాబట్టి మీ హెల్త్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు రెస్ట్ అయితే తీసుకోవాలి.
అండ్ ఇక్కడ ఎంప్రెస్ కార్డ్స్‌కి ఇదొచ్చినాయి అంటే మేబీ ఇది అయ్యుండొచ్చనమాట. మీరు ఎక్కువ బాధపడిపోయి, డిసప్పాయింట్ అయిపోయి, మీరు చేయాల్సినాటివి మీరు చేయాల్సిన విధంగా మీరు చేయలేకపోతున్న దానివల్ల, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయి, మీరు ఎంప్రెస్ యాక్చువల్‌గా అయితే మీరు ఎంప్రెస్. నేను నేను నేనసలకి నేను అంటే మనం చేతకాని వాళ్ళు అంటారు కదా! నాకసలు ఆ వర్డ్ చెప్పాలనిపించట్లేదు. కాకపోతే అట్లా అంత నిరాశ, నిస్పృహలో అలా 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 మీరు ఎంత పై స్థానంలో ఉన్నా గాని, మీరు ఎంత ఇదిగా ఉన్నా గాని, మిమ్మల్ని మీరు అట్లా తగ్గించేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఏసుకోవడం ఆపేసేయండి. మీ పొటెన్షియల్ ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆయన శక్తులు ఆయనకి గుర్తుండవు. ఎందుకంటే శాపం వల్ల. ఆయనకి ఎవరన్నా గుర్తు చేస్తేనే తెలుస్తుంది ఆయనలో ఆ శక్తి ఉందని. అలా నేను గుర్తు చేస్తున్నాను మీకు. మీలో శక్తి ఉంది. మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు ఎంప్రెస్. కాకపోతే మీరేంటంటే మీ గురించి మీరు చాలా తక్కువగా చులకన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటోళ్ళు ఉన్నారు గదా! మిమ్మల్ని కాన్స్టెంట్‌గా మీ చుట్టూరుండి మీకు మీ ఎనర్జీస్ ఎక్కడన్నా ఎలివేట్ అవుతాయేమో అని చెప్పి వాటిని సప్పని చెప్పి లాగేసేదానికి. సో, అందుకనేంటంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయినాయి. నాకు వల్ల ఇంకేం లేదు స్వామి మొత్తం నీ చేతుల్లోనే ఉందని చెప్పి కొంతమంది కంప్లీట్‌గా దేవుడి పైన భారమేసేసి సరెండర్ అయిపోయుంటారు. కానీ దేవుడైనా ఎప్పుడు హెల్ప్ చేయగలుగుతాడు. మీరు చేయాల్సిన పని మీరు చేసినప్పుడు ఆయన ఇవ్వాల్సిన రిజల్ట్ ఆయన ఇవ్వగలుగుతాడు. ఫస్ట్ అయితే మీరు పని చేయాలి గదా! మీరు అనుకునింది జరగాలి అంటే మీరు పని చేయాలి. మీకు ఎన్ని డక్కా ముక్కీలు తగిలినా గానీ పండ్లున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు. సో, నాలో ఏదో పొటెన్షియల్ ఉంది. వీళ్ళు దాన్ని చూసి భయపడి నా పైన ఇట్లాంటి రాళ్ళేస్తున్నారు అని మీరు గ్రహించిన రోజు, మీరు ఎవరి మాటలకి మీరు అస్సలు తొణకరు, బెనకరు. అసలు కేర్ జేయరు. మీరు చేయాలనుకున్న దానిపైన మీరు కాన్సంట్రేట్ చేసుకొని, మీ పని పైన మీరు కాన్సంట్రేట్ చేస్తూ, మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతారు. సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్. థాంక్ యూ. 7 ఆఫ్ సోర్డ్స్. ఓహ్ మై గాడ్! అదే చెప్తున్నాను గదా! మీరు చాలా మీకున్న దాంట్లో అంటే మీకెంతైనా ఉనిండొచ్చది. దాంతో మీరు కొంచెం తృప్తి పడే రకాలు ఉనింటారు. కానీ కొంతమందేంటంటే తృప్తి చెందట్లేదు. కొంతమందేంటంటే తృప్తి పడతారు. కానీ ఇతరులేంటంటే ఈర్ష్య. వీళ్ళ దగ్గర ఏదో ఉంది. వీళ్ళ దగ్గర ఏదో ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు. వీళ్ళని ఎలా అయినా గాని వీళ్ళ ద్వారా మనకి ఏమన్నా వస్తుందేమో మనం ట్రై చేద్దాం. అట్లా ఇది 7 ఆఫ్ సోర్డ్స్. ఆ ట్రిక్కరీ, మోసం ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్. మీకు చూడండి మీ కార్డ్సే మళ్ళా ఇన్ రివర్స్‌లో మళ్ళా క్లారిఫికేషన్ కార్డ్స్ కిందొస్తుంది. ఇక్కడ ఏంజెల్ కార్డ్ ఇదెందుకుంది? సో, మనుషులు మీరేదైనా చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి చెప్పకండి. పనంతా అయిపోయిన తర్వాత బయట పెట్టండి. మీరు ముందే మాట్లాడిన దాని వల్ల గూడా మీ పనులు జరగట్లేదు. ఎందుకంటే, అమ్మో! వీళ్ళివి చేసేస్తే వీళ్ళు మనకు మించి వెళ్ళిపోతారేమో! వీళ్ళిలా చేస్తే వీళ్ళు గొప్పోళ్ళయిపోతారేమో! ఎదిగిపోతారు. సో, ఇలాంటివుంటాయన్నమాట. సో, మీరేదైనా చేయాలనుకుంటే ముందైతే మటుకు బయటకి పెట్టకండి. పనయిపోయిన తర్వాతనే బయటికి పెట్టండి. ఇక్కడ ఏంజెల్ కార్డ్ ఎందుకుంది? స్టార్. సో, మీరేంటంటే ఆ పాజిటివ్ నేచర్ మీలో ఏదైతే ఉందో దాన్నైతే వదలకండి. హోప్‌ని వదలకండి. ఆ దేవుడి పాదాలు పట్టుకున్నారు గదా! ఇంకొంచెం గట్టిగా పట్టుకోండి. ఒకవేళ ఇంకా మీరు అది రియలైజ్ అవ్వకపోతే మటుకు మీకు ఎవరైనా హెల్ప్ జేస్తారు అంటే అది మనుషులు హెల్ప్ జేయరు. మీకు చేసేవాళ్ళెవ్వరంటే దేవుడు హెల్ప్ జేస్తారు. ఆ దేవుడే మీ లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్‌ని పెట్టున్నారు. సో, మీకు తెలుసో తెలియకనో వాళ్ళేమన్నా అడ్వైజెస్ ఇస్తాంటే గూడా మీరు ఈ పాటికి కొన్నిటినైతే కొట్టిపడేసుండింటారు. వాళ్ళ అడ్వైజెస్ అయితే మటుకు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీకెవరైనా హెల్ప్ జేయగలుగుతారు అంటే అది ఒక ఫీమేలే హెల్ప్ జేయగలుగుతుంది. సో, ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్. నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఎందుకుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఎందుకుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్. సో, నైట్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో, నైట్స్ అంటే కొంచెం మెచ్యూర్డ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట వాళ్ళల్లో. అండ్ వాళ్ళు ఫస్ట్ లీడ్ చేస్తా అంటారు. సో, మీరు అట్లా మెచ్యూర్డ్‌గా మీరు ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి.
న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు ఇట్లా తల దించుకొని ఉంటే మీ ఎదురుగా ఉండేటివి మీరు ఎలా గమనించుకోగలుగుతారు? మీరు ఆ న్యూ ఆపర్చునిటీస్‌ని ఎలా తెలుసుకోగలుగుతారు? సో, మీరేంటంటే మీరు కాన్షియస్‌గా ఉండాలి. గమనించుకుంటూ ఉండాలి. అన్నీ మీకు తెలిసుండాలి. అప్పుడు మీరు అనుకునింది జరుగుతుంది. మీరేంటంటే డిసప్పాయింట్ అయిపోయి, నిరాశ పడిపోయి, మీరు పట్టించుకోవడం లేదు. మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు అనుకునింది ఇంకా జరగట్లేదు. మీరెప్పుడైతే పట్టించుకోవడం మొదలుపెడతారో ఖచ్చితంగా మీరు అనుకున్నటివి జరుగుతాయి. బ్యూటిఫుల్. ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ ఎందుకుంది? ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ ఎందుకుంది? చూసారా? ఎంపరర్. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. మీరు ఎంపరర్ అంటే రాజులకి రాజు, రారాజు. సో, మీతో ఆ వెల్త్ గావచ్చు, మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు గాబట్టే, ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. అడవిలో గూడా సింహం దగ్గరే నక్కుంటుంది. ఎందుకు? సింహం వేటాడి ఫుడ్ తెస్తే, అది తినగా మిగిలిపోయిన దానిపైన నక్కలు పడి తింటాయి. సో, ఇక్కడ గూడా మీ చుట్టూరా గుంట నక్కలు ఎందుకున్నారు అంటే, మీరేదో తెస్తారు, లేదు మీ దగ్గర ఏదో ఉంది. దానిపైన వాళ్ళు ఏమన్నా వాళ్ళు పొందొచ్చు అని చెప్పి వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని ఇంకొంచెం పుల్ డౌన్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు అనేది మీరు గమనించండి. మీరు ఇట్లా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఆ ఛాన్స్ మీరే ఇస్తున్నారు ఒక విధంగా. మీకు తెలుస్తా ఉంటుంది వీళ్ళు కరెక్ట్ కాదు. వీళ్ళు నా ఎనకాల ఏదో చేస్తా అంటారు అని చెప్పి. అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండడమో, అలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమో మీకైతే చాలా బెస్ట్. సో, ఇది మినిమమ్ ఆఫ్ ద మినిమమ్ ఎప్పటి లోపల అయిపోవచ్చు. మినిమమ్ ఆఫ్ ద మినిమమ్ ఎప్పటి లోపల అయిపోవచ్చు. సో, ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. యాజ్ ఫాస్ట్ యాజ్ మీరు అసలుకి ఇట్లాంటి వాళ్ళని గాని పక్కకి తోసేసినారంటే మీకు 7-9 మంత్స్‌లో, ఇంకా తక్కువలో తక్కువ అంటే 2 మంత్స్‌లో కూడా అయిపోవచ్చనమాట. 2-7 మంత్స్‌లో అయిపోతుంది. సో, మాక్సిమం ఎంత టైం పడుతుంది? మాక్సిమం ఎంత టైం పడుతుంది? మూన్ కార్డ్ ఉంది. సో, ఇక్కడ మనకి 18. సో, మాక్సిమం 18 మంత్స్ పట్టొచ్చు. అండ్ మూన్ కార్డ్ కూడా ఇక్కడ ఏం చెప్తోందంటే, ఇల్యూషన్స్‌ని క్లియర్ చేసేసేయండి. భ్రమల్లోంచి బయటికి రండి అని చెప్తున్నారనమాట. సో, 18-20 మంత్స్ పట్టొచ్చు మాక్సిమం. మినిమం అంటే 2-7 లేకపోతే మాక్సిమం 9 మంత్స్‌లో అయిపోతుంది మీరు అనుకునింది. పొడిగిస్తే అదే మనం క్లియర్ చేసుకోవాల్సినటివి ఎక్కువ ఉన్నప్పుడు మనకి 18-20 మంత్స్ పడుతుంది. బ్యూటిఫుల్. అంటే మనకి 1.5 ఇయర్ టు 1 ఇయర్ 8 మంత్స్ మాక్సిమం మనం. కానీ దీనికి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి? మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? వీళ్ళు మన ఎనకాల ఎట్లున్నారు? వీళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుందంటే వాళ్ళని దూరం పెట్టాలి. మీ కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవాలి. మీరు గమనించుకుంటూ ఉండాలి. హోప్‌ని వదలకూడదు. డిసప్పాయింట్ అవ్వకండి ఫస్ట్. భయపడ్డం, వరీ అవ్వడం, టెన్షన్ పడ్డం వీటిని వదిలేసేయండి. మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లు మీరు జరిపించుకోగలుగుతారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఒక్క ఆరికల్ కార్డ్ తీసుకుందాం. 4 పైల్ నెంబర్ 2. డివైన్ సోర్స్. మనం అనుకునిందే. దేవుడే గైడ్ చేస్తున్నాడు. దేవుడే తోడుగా ఉన్నాడు. దేవుడి పైనే ఆధారపడ్డారు. హెల్ప్ మీ నో దట్ ఆల్ మై డీపెస్ట్ నీడ్స్ విల్ బి మెట్. లెట్ మీ ట్రస్ట్ దట్ యూ హ్యావ్ అ ప్లాన్ అండ్ ద రైట్ యాక్షన్స్ విల్ కమ్. యు ఆర్ మై సోర్స్ ఫర్ ఆల్. దేవుడి పైన భారం వేసేసినారు. ఆయన నుంచి ఆ హెల్ప్ కోరుకుంటున్నాడు. ఆయన ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డెక్‌లో మీకు గైడెన్స్ వచ్చింది. సో, హీ ఈజ్ యువర్ గైడింగ్ ఫోర్స్. వెన్ యూ మేక్ డివైన్ ఇంటెలిజెన్స్ యువర్ ఫౌండేషన్, యూ ఫైనలీ హ్యావ్ ఎ ఫిక్స్డ్ స్టార్ టు ఫాలో. సో, ఆయన దారి చూపిస్తాడంట. మీరు అస్సలు భయపడిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా మీరు అనుకున్న దానిపైన కాన్ఫిడెంట్‌గా మీరు పని చేయడం మొదలుపెట్టండి. 100కి 200% మీ ఎఫర్ట్స్‌ని పెట్టండి. ఇది ఖచ్చితంగా మీరు
చేసుకోగలుగుతారు. మీ పని అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు మీకు, నేనున్నాను, నేను గైడ్ చేస్తాను. మీకు సరైన దారిలో ఇక్కడ మనం అనుకున్నాం కదా! ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి. ఆ దారి ఆయన నిర్ణయిస్తాడంట. ఇట్స్ జస్ట్ దట్ మీరు పని చేయాలి. మీరు లేసి పని చేయాలి. కుంగిపోకండి, అలిసిపోకండి, ఆగిపోకండి. మనకి వివేకానందుడు చెప్తాడు కదా! మనం చేయాలనుకునింది మనం చేస్తూనే పోవాలి. నో మ్యాటర్ హౌ హార్డ్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మనం కుంగిపోయి, ఆగిపోయి, అలసిపోతామో మన గమ్యాన్ని మనం చేరుకోలేం. మీరు అనుకునిన దాన్ని మీరు చేరుకోలేరు. సో, మీరు అనుకునిందైతే అవుతుంది. దానికోసం మీరు కొంచెం ఇతరుల కన్నా మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పాయిల్ 3 ఎవరైతే ఈ పింక్ రోజ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీరు అనుకున్నటివి జరుగుతాయో, జరగవా? ఒకవేళ జరిగితే ఎప్పటి లోపల జరుగుతాయి అని చెప్పి మనం చూద్దాం. పాయిల్ నెంబర్ 3. Wheel, beautiful. Moon, Ace of Cups, 6 of Cups, 3 of Cups, Page of Cups. ఇక్కడ కప్స్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. చాలా టెండర్, సెన్సిటివ్, బ్యూటిఫుల్ సోల్స్ ఉన్నారు. ఎమోషన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. చాలా ప్రేమగా ఉంటారు. ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, చాలా డీప్‌గా ఆలోచిస్తారు. ఒకరితో అంటే పర్సనల్ ఇంటరాక్షన్ పైన ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎవరితో అయినా గానీ పర్సనల్‌గా మాట్లాడడం గానీ, పర్సనల్ ఇంటరాక్షన్స్‌కి ఎక్కువ ఇష్టపడతారు. చాలా క్రియేటివ్‌గా ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ మీరు అనుకున్నటివి జరుగుతుందా? మీరు అనుకున్నటివి జరుగుతుంది. కానీ చాలా మీరు ఎమోషనల్‌గా ఉంటే మీకు జరగాల్సినటివి ఎలా జరిపించుకోగలుగుతారు? మొహమాటాలు ఎక్కువ ఉంటాయి గదా! ఎవరిదైనా గానీ మీరు స్ట్రెయిట్‌గా నాకిది కావాలనో, లేకపోతే నాకు ఈ పని చేసి పెట్టండని ఎలా అడగగలుగుతారు? సో, చాలా ఏమంటారు లైక్ మీలో మీరే భ్రమలు క్రియేట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. అరే! నేనిలా అడిగితే వీళ్ళేమనుకుంటారో ఏమో! వీళ్ళు నన్నెలా చూస్తారో ఏమో! కానీ మీరు అనుకునింది మీరు సాధించుకోవాలనుకుంటారనమాట. నేనిక్కడే నిలబడుకుంటాను. ఈ ఈ ఈ చేతిలో ఒక కప్ పట్టుకొని నేను సముద్రం దగ్గర నిలబడుకుంటాను. నేనెళ్ళి ఒక చేపని హంట్ చేయలేను. నేను వేటాడలేను. ఒక చేపని నేనెళ్ళి వల వేసి పట్టుకురాలేను. ఈ కప్‌లో నేనిక్కడ నిలబడుకొని కప్ పట్టుకున్నా గదా! చేపే వచ్చి నా కప్‌లో పడిపోవాలి. సో, అలా ఎలా అవుతుంది? మీరు వెళ్ళకుండా పనులు వాటంతట అవి ఎలా అయిపోతాయి? మీరు అడగకుండా ఎవరైనా మీకోసం ఏం జేయగలుగుతారు? ఇక్కడ గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ప్రెజెంట్‌ని మిస్ అవుతున్నారు మీరు. పాస్ట్‌లో మీకేవైతే జరిగినాయో అలాంటివి జరుగుతాయేమో! ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ నుంచి బయటకి పడిపోండి. ఏదైనా ఒకటి చిన్నది జరిగినా గాని దాన్ని భూతద్దంలో చూసి దాన్ని పెద్దగా క్రియేట్ చేసుకుంటున్నారు. సో, ఈ మెంటాలిటీతో, ఈ యాటిట్యూడ్‌తో ఉంటే పనులు జరిపించుకోవడం కష్టమైపోతుంది. మొహమాటానికి పోతారనమాట. సామెత ఉంది గదా! మొహమాటానికి పోతే మనం అనుకునింది మనం చేసుకోలేము. ఇక్కడ మొహమాటాలెక్కువున్నాయి. సో, ఎవరో వచ్చి ఏదో జేస్తారంటే, ఆహా! ఇక్కడ జూడండి. ఈ అమ్మాయి చేతిలో దారం ఉండుంది. ఆ దారాన్ని వదిలితే ఈ అమ్మాయి చేతుల మీద వెళ్తుంది. ఈ అమ్మాయి ఆ దారాన్ని చూస్తుంది. ఆ దారం పట్టుకోవడం లేదనమాట. సో, అలా మాదిర మీరేంటంటే, మీ చేతిలోకి ఆపర్చునిటీస్ వస్తుంటే, ఇది నాకే వస్తోందా? ఇది నాకే అవుతోందా? అని దాన్ని చూస్తున్నారు. మీరు చూస్తుంటే అది మీ ముందర నుంచే వెళ్ళిపోతాంది. ఇంకొకరు దాన్ని గ్రాబ్ చేసేస్తున్నారు గట్టిగా. ఇంకొకరు పట్టుకుంటున్నారు. మీరు పట్టుకోవాల్సిన దాన్ని ఇంకొకరు పట్టుకుంటున్నారు. మీ ఆపర్చునిటీస్ ఇంకొకరు క్లెయిమ్ చేస్తున్నారనమాట. సో, గతాన్ని వదిలేసేయండి. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఉంది. సో, సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా పని అవ్వాలి. కాకపోతే మీరు వీటిలోంచి బయటపడాలనమాట. వెయిటింగ్ ఎనర్జీస్ ఒద్దు. ఎవరో చేస్తారు, ఎవరి ద్వారానో అయిపోతుంది అనేదొద్దు.
మీరే చేసుకోగలుగుతారు. మీ ద్వారానే అవుతుందనమాట. కాబట్టి మీరే వెళ్ళాలి. మీరే మాట్లాడుకోవాలి. మీరే జేసుకోవాలి. మీరు టైం ఎంత వేస్ట్ చేస్తూ ఉంటారో, మీరు అనుకునిన దానికి మీరంత దూరం అవుతున్నారని అర్థం. ఎందుకు అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ కార్డ్ చూడండి. మీ కోరికలేవైతే ఉన్నాయో, ఆ కోరికలు తీరుతాయి. కోరికలు తీరాలి గూడా. కింద 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఆ కోరికలు తీరాలంటే మీరు చేయాల్సింది మీరు చెయ్యాలి. మీరు మౌనంగా ఉండి, మౌనం అర్ధాంగీకారం, నా మౌనమే అన్నిటికీ సమాధానం, ఇలాంటివన్నీ అనుకుంటుంటే పనులవ్వవు. సో, చేతల్లో చూపిచ్చాలి. సముద్రం దగ్గర కప్ పట్టుకొని నిలబడుకుంటే ఎంత అదృష్టం ఉంటే సముద్రంలోంచి చేప ఎగిరి కప్పులోకి పడుతుంది. అందరికీ అంత అదృష్టం ఉంటుందా? అందరినీ లక్ ఆ రేంజ్‌లో ఫేవర్ చేస్తుందా? చేయదు. మనం పోయి, మనం వల ఏసి పట్టుకుంటే చేపొస్తుంది. అప్పుడు కూడా వలలో చేప పడొచ్చు, లేకపోతే సముద్రంలో మనం విసిరేస్తా అంటాం గదా! ప్లాస్టిక్ బాటిల్సో లేకపోతే ఇంకొకటో ఏదన్నా గూడా అలాంటిదైనా రావచ్చు. కాబట్టి మీరైతే మటుకు ట్రై చేయకుండా మీరు అనుకునింది అవుతుందా అంటే అవ్వదు. ఇక్కడ మీరు కొంచెం ట్రై చేస్తే చాలు మీకు పనులు ఈజీగా అవుతాయని మటుకు నేను చెప్తాను. ఇట్స్ జస్ట్ దట్ యూ హావ్ టు ట్రై ఫర్ ఇట్. మీరు అట్‌లీస్ట్ మీరు ఆ కాలు బయటకు పెట్టి మీరు అనుకునిన దానిపైన మీరు కొంచెం ఫోకస్ చేస్తే పనులయిపోతాయి. ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ ఇంట్యూషన్ మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీ బలం ఏందంటే మీ బ్రెయిన్. సో, మీరు చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు. అలానే కొన్ని సార్లు పొరపాట్లు చేస్తారు. ఎందుకంటే ఆలోచించిన దానికన్నా ఎక్కువ అతిగా ఆలోచించి, అతిగా ఊహించుకొని చేతికి రావాల్సిన దాన్ని చేజార్చుకుంటారనమాట. కాబట్టి మీ బ్రెయిన్ రైట్ వేలో పనిచేస్తే మట్టుకు మీరు అనుకునిన దాన్ని మీరు ఈజీగా సాధించుకోగలుగుతారు. అట్లా లేకపోతే దానికోసం చాలా కష్టపడాల్సొస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్డ్స్‌కి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. ఎందుకు ఈ కార్డ్స్ వచ్చినాయని చెప్పి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. యెస్. మీరు గిరి గీసుకొని ఈ గిరిలోనే నేనుంటాను. ఈ గిరి బయటికెళ్ళి నేనేం చెయ్యను అనుకుంటే ఇక్కడ చూడండి. ఇలా కూర్చొని మీరు నా దగ్గరికి అన్నీ వస్తాయి అనుకుంటే రాదు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఫేట్ చేంజర్. టైం వచ్చింది. మీకు మీ ఫేవరబుల్ టైం వచ్చింది. ఇప్పుడు మీరు బయటికెళ్ళి మీరు సాధించుకోవాల్సిన టైం వచ్చింది. మిమ్మల్ని ఫార్చ్యూన్ ఫేవర్ చేస్తోంది. సో, మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అవ్వగలుగుతారు. మీరు వెల్తీ అవ్వగలుగుతారు. మీరు ఫినాన్సెస్‌లో మీరు గ్రోత్ చూడగలుగుతారు. మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. కెరియర్‌లో ముందరికెళ్ళగలుగుతారు. హెల్త్ హీల్ అవుతుంది. సో, ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గిరిలోంచి బయటికి రావాలి. అన్నెసెసరీ బౌండరీస్ పెట్టుకోకండి. హెల్తీ బౌండరీస్ ఎప్పుడైనా మంచిదే. అన్నెసెసరీ బౌండరీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఇక్కడ మూన్ కార్డ్ ఎందుకొచ్చింది? ఇక్కడ మూన్ కార్డ్ ఎందుకొచ్చిందంటే సక్సెస్ ఇవ్వడానికే. ఇంట్యూషన్ ఎందుకుందంటే మీకు సక్సెస్ ఇవ్వడానికే ఉంది. కాకపోతే మీరు రైట్ వేలో ఆ ఇంట్యూషన్‌ని యూజ్ చేసుకోవడం లేదు. రైట్ వేలో మీ బ్రెయిన్ పవర్‌ని యూజ్ చేసుకోవడం లేదు. మీరు ఎక్కువ అతిగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా కప్స్ కార్డ్స్ వచ్చినప్పుడు చెప్పినాను కదా! ఎమోషనల్‌గా ఉంటారు అని చెప్పి. దీనికి ఒక మాటుంది. కానీ నాకది వాడాలంటే నచ్చట్లేదు. కానీ నన్ను వాడితే మీ పైన ఇంకొంచెం అంటే మీకు ఆ కసి పెరుగుతుందని చెప్పి వాడుతున్నాను. ఎమోషనల్ ఫూల్స్ అంటారు గదా! అలా మాదిరనమాట. నిజంగానే ఫూల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎమోషన్స్ వల్ల. అయ్యో! పాపం పోనీలే. సరేలే ఈసారికి వదిలేద్దాం. మళ్ళటికి మళ్ళా మనం తీసుకుందాం. అట్లా వదిలేస్తూ పోతుంటే మీరు అయ్యో పాపం అన్న వాళ్ళెవరన్నా తిరిగి మీ పైన అయ్యో పాపం అంటారా? ఐ డోంట్ థింక్ సో. సో, ఏస్ ఆఫ్ కప్స్ ఎందుకుంది? ఇక్కడ మళ్ళా మూన్ కార్డ్ వచ్చింది. సో, ఇల్యూషన్స్‌లో వచ్చి బయటపడండి. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. మీరు అనుకున్నటివి జరుగుతున్నాయి. కాకపోతే ఫస్ట్ అయితే మీరు ఇల్యూషన్స్ నుంచి బయటపడి మీరు చేయాల్సింది మీరు చేయండి. ఈ ఏదైతే అతిగా వరీ అవుతున్నారో ఆ వరీస్‌నంట పక్కన పెట్టేసేయండి. ఇది ఇట్ ఈస్ నాట్ టైమ్ టు వరీ నౌ. ఇట్ ఈస్ టైమ్ టు వర్క్.
సో గెట్ రెడీ టు వర్క్ రాదర్ దెన్ టు వరీ. సో ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధలన్నిటిని పక్కన పెట్టేసి మీరు చేయాల్సినటువంటి చేయడం మొదలుపెట్టండి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? 6 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? సారో. అదే గతాన్ని గురించి ఆలోచించి 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్స్, పాస్ట్లో హార్ట్ బ్రేక్స్ జరిగినింటే, పాస్ట్లో మీకు మీ మనసు చాలా వరకు గాయపడి కష్టపడునింటే, కష్టపెట్టునింటే మిమ్మల్ని, మళ్ళా నన్ను ఇట్లనే కష్టపెడతారేమో, మళ్ళా నాకు ఇట్లనే గాయాలు తగులుతాయేమో, మళ్ళా నేను ఇట్లనే బాధపడాల్సి వస్తుంది, మళ్ళా నాకు ఇవే సఫరింగ్స్ రిపీట్ అవుతాయేమో, ఇవన్నీ ఏమో 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 గతంలో జరిగినాటివి మళ్ళా జరగాలని మీరు ఎందుకు బలంగా కోరుకుంటున్నారు? ఆ గతాన్ని ఎందుకు వదలట్లేదు? ఆ గతం పైనే ఎందుకు మళ్ళా ఆలోచనలు చేస్తున్నారు? ఆ గతం అయిపోయింది. అది అయిపోయింది కాబట్టే దాన్ని గతం అంటున్నాము. ఇప్పుడు జరగాల్సిన వాటిపైన మీరు కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు ఏం జరగాలో దానిపైన దృష్టి పెట్టండి. దానిపైన ఆహ్, ఆలోచనలు పోనివ్వండి. ప్రస్తుతాన్ని వదిలేసి మీరు పాస్ట్‌లో ఉంటాను అంటే మీరేం చేసుకోలేరు. అవ్వవు. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు గదా! మీరెక్కడో ఉన్నారు. ఇక్కడ పనులవుతున్నాయి. అక్కడ పనులవ్వట్ల. అదేందో గూడా మీకు తెలీదు. అది ఆల్రెడీ అయిపోయింది. ఆ టైం అయిపోయింది. అయిపోయిన టైంలో ఎళ్లి కూర్చొనున్నారు. ఇప్పుడు టైం నడుస్తోంది. ఈ టైంలో మీరు లేరు. ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ యాబ్సెంట్ అంటారు గదా! అలా మాదిర. ఫిజికల్‌గా ఉన్నారు. మెంటల్‌గా ఎక్కడో ఉన్నారు. ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఆలోచనలు అక్కడి నుంచి వదిలేసి ఇప్పటి ఇప్పుడేం జరుగుతాంది? ప్రస్తుతం పైన పెట్టినారంటే మీరు అనుకున్నటివి అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ ఎందుకుంది? ప్రిన్స్ ఆఫ్ వాండ్స్. ఈ సెలబ్రేషన్స్ మీకు కావాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో దానిపైన మీరు కాన్సంట్రేట్ జేయాలి. దానిపైన మీరు పని జేయాలి. దాని వైపు మీ అడుగులు పడాలి. సో, నాకు తెలిసి ఇక్కడ కొంతమంది ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. కొంతమంది లిటరల్‌గా లవ్ ఫెయిల్యూర్స్ గూడా ఉండిండొచ్చు. ఒకసారి అది జరిగింది మళ్ళా జరుగుతుందేమో, ఒకసారి జరిగింది మళ్ళా జరగాలంటే మీరు కోరుకుంటేనే జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు దాన్ని. మళ్ళా జరగవు నా లైఫ్‌లో, మళ్ళా జరగవు నా లైఫ్‌లో అని చెప్పి. అది జరగాలనుకోవడం లేదు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి జరుగుతుందేమో. కాబట్టి ఆలోచించుకోండి. మీకు అది వద్దు అనుకుంటే ఇంక దాని గురించి ఆలోచనలు వదిలేసేయండి. మీ ఫ్యూచర్ వైపు మీరు అడుగులు వెయ్యాలి అంటే మీ ప్రెజెంట్‌ని కంప్లీట్ జేసుకోవాలి. ప్రస్తుతాన్ని ఇప్పుడేం జరుగుతుందో దాన్ని కంప్లీట్ చేస్తే గాని మీరనుకున్న దాన్ని మీరు కంప్లీట్ చేసుకోలేరు. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే ఇక్కడ మనం గతంలోనే కూర్చొనున్నాం గాబట్టి ఇంకా అవ్వలేదు. పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకుంది? డెవిల్. అందుకే బాగా మైండ్‌లో చాలా ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ఇదో క్వీన్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషనల్. మళ్ళా కప్స్ కార్డ్. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆలోచనలు తిప్పుతూనే ఉన్నాయి. అన్‌వాంటెడ్ థింగ్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ జేస్తున్నారు. అందుకనే మీరు ఏవైతే అవ్వాలనుకుంటున్నారో అవి జరగట్లేదు. ఎందుకంటే మీకేవైతే కావాలో వాటెవర్ యూ వాంట్ యూ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ ఇట్, రైట్? వెన్ యూ ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఇట్ అండ్ వెన్ యూ ఆర్ లీవింగ్ దట్ behind and thinking about your past or thinking about people who have left you mercilessly, నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ పైన కాన్సంట్రేట్ చేస్తూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీకు ప్రెజెంట్లో మీకు జరగాల్సిన వాటిని అన్నిటినీ వద్దనుకొని మీరు నాకు అదే కోరిక తీరాలి అనుకుంటూ ఉంటే మీరు ఒకటి ప్లాన్ చేస్తూనుండొచ్చు. యూ డోంట్ నో వాట్ గాడ్ ఈస్ ప్లానింగ్ ఫర్ యూ. దేవుడు మీకోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో మీకు తెలీదు కదా! నాకు ఈరోజు నేను ఇంకొక టాపిక్ చేస్తాను. మీ ప్లాన్ ఏంటి? దేవుడి ప్లాన్ ఏంటి? ఇదే నా నెక్స్ట్ వీడియో. ఎందుకంటే మీరు ఒకటి ప్లాన్ చేసి పెట్టేసుకున్నారు అండ్ దానిపైన చాలా గట్టిగా కూర్చున్నారు. కానీ దేవుడు మీకోసం ఇంకోటేదో ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు కరెక్ట్ కాకపోయినుండొచ్చేమో. దేవుడు మీకోసం ఇంకా బెటర్‌ది తీసుకొని వస్తున్నాడు గదా!
ఆయన అనుకునింది మీకు కరెక్ట్ ఏమో. సో మీకు ఈ సక్సెస్ కావాలి, ఈ సారోలోంచి బయటపడాలి, ఈ డెవిల్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి, అడిక్షన్స్ నుంచి బయటపడాలి, వరీస్ నుంచి బయటపడాలి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, మీరు అనుకునింది సాధించుకోవాలి, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే మట్టుకు మీరు గతాన్ని వదిలేసి మీరు చేయాల్సిన దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మ్యాక్సిమం మినిమం ఏ టైం లోపల కంప్లీట్ అవ్వచ్చు అనేది మనం చూద్దాం. మినిమం ఏ టైం లోపల ఇది జరగచ్చు, మినిమం ఎప్పటికల్లా ఇది అవ్వచ్చు. గివ్ మీ ఎ సెకండ్. ఇక్కడ చూడండి మెజిషియన్ కార్డ్. అసలుకి ఇప్పుడు మీరు అసలుకి ఎనర్జీస్లోంచి ఈ ఏమంటారు ఈ సారోఫుల్ డిప్రెస్డ్ ఫేస్ నుంచి బయటకు వస్తే వెంటనే జరిగిపోతుంది. స్ట్రెంగ్త్ కార్డ్. సో ఆ ధైర్యం తెచ్చుకోండి మీరు. ఎప్పుడన్నా కానీ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. ఎవరైతే ధైర్యంగా ముందరికి అడుగులు వేస్తారో ఇన్స్పైట్ ఆఫ్ ఆడ్స్, ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినా కానీ, మనకు అసలుకి ఫేవరబుల్గానే లేవు కండిషన్స్, కానీ మనం ధైర్యంగా అడుగులు ముందరికి వేసుకుని వెళ్తామో వాళ్ళకే విజయం వరిస్తుంది. వాళ్ళలో మీలో ఆ శక్తి ఉంది. సో మీకు మినిమం ఆఫ్ ద మినిమం అంటే 1 month నుంచి 9 months లోపల మీరు అనుకుని జరిగిపోతుంది. ఇది లీస్ట్ అంటే 9 రోజుల్లో కూడా జరిగిపోవచ్చు. ఇది మీరు పంతం వదిలేస్తే 9 రోజుల లోపల మీ పనులు అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం ఎప్పటి లోపల మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీరు మెజిషియన్, మీ లోపల మ్యాజిక్ ఉంది. సో మ్యాక్సిమం ఎప్పటి లోపల అయిపోతుందంటే ఇక్కడ మనకి 9 of swords, 6 of cups వచ్చింది. సో మ్యాక్సిమం మీకు 1 year లోపల అయిపోతుంది. 6 months to 1 year లోపల అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా జరగాలి అంటే మనకి దానిపైన కాంక్ష ఉండాలి, మనకి దానిపైన ఏంటంటే నమ్మకం ఉండాలి. చూడండి ఇక్కడ 3 of wands. సో మనం ఎదగాలి, మనం ఇట్లనే సఫకేట్ అవ్వకూడదు, మనం హ్యాపీగా ఉండాలి, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా పెట్టాలి. మనం ఎప్పుడైతే అట్లా ఆలోచించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే బ్రాడ్ మైండెడ్గా ఉంటామో, ఎప్పుడైతే మెచ్యూర్డ్గా ఉంటామో, అప్పుడు ఆబ్వియస్గా మనం ఏంటంటే ఎలాంటి సఫరింగ్స్లో ఉన్నా కానీ మనం బయటపడగలుగుతాము. మనం ఆ ప్లెజరబుల్ సిచ్యువేషన్స్లోకి, ప్లెజరబుల్ కండిషన్స్లోకి వచ్చి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం అదే విధంగా తృప్తిపరచగలుగుతాం అన్నమాట. ఫస్ట్ మనం తృప్తి పడాలి కదా. సో ఫస్ట్ మన హార్ట్ హీల్ అవ్వాలి. ఇక్కడ చూడండి గుండెలోకి 3 కత్తులు దిగి ఈ అమ్మాయి చూడండి ఎంత నిరాశగా అలా కూర్చొని ఉందో. ఇక్కడ ఎవరన్నా మీకు సహాయం చేయగలుగుతారంటే అది మీరే. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద మెడిసిన్ హియర్. మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకుంటారో అంత మంచిగా పనిచేస్తుంది, మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక ఆరికల్ కార్డ్ గైడెన్స్ మెసేజ్ తీసుకుందాం పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. ఓకే. డీపెనింగ్. Once you are on earth for enough lifetimes, your old soul will begin to long for non-grasping, detachment and surrender. They bring the peace of God. So ఏదన్నా కానీ మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అటాచ్డ్ టు సంథింగ్, మనం ఏమంటే దానికోసం ఏంటంటే దాన్ని వదులుకోవడానికి బాధపడతాం. ఎప్పుడైతే మనం డిటాచ్డ్గా ఉంటామో మనకేంటంటే మనం కోరుకోవడం లేదు, కాబట్టి ఆబ్వియస్గా మ్యాగ్నెట్ లాగా మీరు వాటిని అన్నిటిని అట్రాక్ట్ చేస్తారనమాట. ఎక్కువ రోజులు ఎక్కువసేపు ఎవరినన్నా పట్టు పెట్టుకొని ఉండాలి, లేదు ఏదైనా జరగాలని గట్టిగా పట్టు పెట్టుకొని ఉన్నామంటే అది ఇంకొంచెం దూరం అవుతుంది. మీరు ఓల్డ్ సోల్స్ అంట. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దేనిపైన కానీ ఎక్కువ ఫోర్స్ పెట్టి దాన్ని బలవంతంగా ఉంచుకోవాలని కానీ అట్లా ట్రై చేయకండి. మీరు నాన్ గ్రాస్పింగ్గా ఉండండి. డిటాచ్మెంట్ అనేది లైఫ్లో అలవర్చుకోండి. కంప్లీట్గా దేవుడికి సరెండర్ అవ్వండి. ఆయనకు తెలుసు ఏ టైంకి మీకు ఏమి ఇవ్వాలి అని చెప్పి. సో ఆయన టైమింగ్ ప్రకారమే మీకు ఏమన్నా అవుతుంది తప్పితే మీరు అనుకున్నట్లు జరగాలి అంటే మీరు చాలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి.
ఈ డెవిల్ ఎనర్జీస్, ఆ షాడో సెల్ఫ్ పైన చాలా వర్క్ చేయాలి. ఏవైతే నెగెటివ్ థింగ్స్ ఉన్నాయో మీ లైఫ్‌లో వాటినన్నిటిని వదిలేయాలి. నా ఎగ్జిస్టెన్స్‌కి ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కూడా మీరు కొన్ని అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకైతే మీరు అనుకున్నటివి జరుగుతుంది. ఇట్స్ జస్ట్ దట్ మీరు దాన్ని జరగనివ్వాలి. దానికోసం మీరు ఎదురు చూడడమో, లేకపోతే మీ కళ్ళ ముందర అది జరుగుతుంటే ఇంకొకరి పైన పాపం అని చెప్పి వదిలేయడమో ఇట్లా కాకుండా, ఇప్పుడు నా టైం వచ్చింది. సో, నేను చేసుకోవాల్సింది నేను చేసుకోవాలి అన్నట్లు మీరు కరెక్ట్‌గా ఆ టైంకి మీరు రెస్పాండ్ అయితే, మీరు యాక్ట్ చేయగలిగితే, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అవి నెరవేరుతాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.